అందరూ పాపులే, పాపులమే, జన్మతః పాపులు. జన్మతః పాపులమే. ఓకే, తర్వాత చేసే పనులు కర్మ కర్మ ప్రకారం చేసే పాపాలు వేరే ఉంటాయి, అవును. అవి వాటికి తర్వాత వద్దాం. జన్మతః పాపులు ఎవరైతే ఉన్నారో మీ దృష్టి ప్రకారం అందరూ ఈ పాపులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభుని నమ్ముకుంటే రక్షించబడతారు. అవును, అంతేనా? అవును. మిగతా వారు పాపాలు క్షమించబడతాయి, పాపాలు క్షమించబడతాయి. వీళ్ళకి ఇంకా ఏవుంటాయి సరే, వీళ్ళకి ఇంకా ఏవి ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఉంటాయి నమ్ముకున్న వాళ్ళకి? బెనిఫిట్ అన్నది దీన్ని, ఓకే, దీన్ని వరం అని పిలుస్తాం. వరం అని రాయబడింది, వరం అని రాయబడింది. ఒక వరాలు, ఇట్లాంటి వరాలు ఇప్పుడు నేను నమ్ముకోలేదు సార్, అవును, మీరు నమ్ముకున్నారు. అవును. నమ్ముకున్నందుకు ఈ జన్మతః పాపం పోతది. అవును. ఓకే, మీరు కర్మతః పాపం కూడా పోతుంది. కర్మతః అంటే నేను ఆ పాయింట్ కూడా వస్తాను. ఓకే. ఈ జన్మతః పాపం పోతది, దాంతో పాటు ఇంకా మీకు ఏ వరాలు ఉన్నాయి? నేను దేవుని బిడ్డగా చేయబడతాను. ఓకే, నేను ఉచితంగా నీతిమంతుడిగా, ఉచితంగా పరిశుద్ధుడిగా చేయబడతాను. నేను యేసుప్రభువుని నమ్ముకోకముందు దేవుని ఉగ్రతకు లోనై అంటాను. బై నేచర్ వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని రాయబడి ఉంటుంది బైబిల్లో. బై నేచర్ వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్. అంతే, పరిశుద్ధుడు పాపాన్ని అసహించుకుంటాడు. ఓకే, ఇప్పుడు నేను పాపిని, నన్ను ఆయన ఏ కొరతో చూస్తాడంటే కోపంగానే చూస్తాడు, అసహ్యంగానే చూస్తాడు, ఉగ్రతను కుమ్మరించడానికి చూస్తాడు. నేను పాపిని. అయితే అదే బై నేచర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని రాయబడింది బైబిల్లో. ఉగ్రతాపాత్రులమైన పిల్లలమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, యేసు ప్రభు శిలువ త్యాగాన్ని అంగీకరించడం బట్టి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపానికి రావాల్సిన శిక్ష ఈ శిలువ శిక్ష, ఇంత దారుణంగా చావాలి నేను, అయితే నా స్థానంలో నీవు చనిపోయావు, నన్ను క్షమించు అనే రెపెంటెన్స్లోకి మనం వచ్చినప్పుడు, అలా యేసు ప్రభు మనం క్షమించినప్పుడు ఉచితంగా నీతిమంతులు అవుతాం, ఉచితంగా పరిశుద్ధులు అవుతాం. పరిశుద్ధత ఆపాదించబడుతుంది, రక్షణ ఆపాదించబడుతుంది. క్షమించేస్తాడు, క్షమించాడు, ఈ పాపాన్ని క్షమించేశాడు ఆయన. మీకు ఇప్పుడు మీరు నన్ను ఖర్చుతో పొడిచారనుకో, ఉదాహరణకి ఖర్చుతో పొడుచుకొని పారిపోయారు అనుకోండి. పారిపోగానే నేను రికవర్ అయ్యాను మొత్తానికి. నేను ఏ ఉద్దేశంతో ఉంటానంటే, ఏదో ఒక రోజు దొరకపోతుందా, రెవెంజ్ తీర్చుకోవడానికి నేను చూస్తూ ఉంటాను. అలా కాకుండా మీరు అలా కత్తితో పొడిచి పారిపోయారు. కొద్ది రోజులకి నేను పర్సనల్గా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరే నా దగ్గరకు వచ్చి అమాంతం కాలం మీద పడి, బ్రదర్ ఆ రోజు నేను మిమ్మల్ని పొడిచాను కోపంలో, నన్ను క్షమించండి, ఏదో ఉద్రేకంలో చేశాను, నేను ఇప్పుడు మారు మనసు పొందాను, నన్ను క్షమించండి అని అన్నారనుకోండి. అప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటేంటంటే, దొరికిందని నేను రివెంజ్ తీర్చుకోవడమా మీ మాట వినకుండా, లేకపోతే అరే అదే పొడిచింది కానీ తను పారిపోకుండా మరలా వచ్చి క్షమాపణ వేడింది కదా, ఓకే జరిగింది జరిగిపోయిందని క్షమించడం. ఆ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి కదా. ఇది మనిషి అయిన నా విషయంలో. కానీ దేవుడి విషయంలో ఏంటంటే, క్షమించు అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడితే ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడకుండా నేనేం చేశాను అనేటట్టుగా తిరిగితే గనక శిక్షిస్తాడు. క్షమాపణ అడిగితే ఎందుకు క్షమిస్తాడు? ఆయన దగ్గరకు వచ్చి వేడిన వాళ్ళంతా అన్యులు మీ దృష్టిలో, అంతే కదా సార్? అన్యులు అంటే సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అనుకోండి, అన్యులు అంతే కదా. అంతే, అన్యులు. రక్షణకు దూరంగా ఉన్న వాళ్ళు, రక్షణకు బయట ఉన్న వాళ్ళు అన్యులు. మిగతా వాళ్ళంతా అవును, వాళ్ళు క్షమింపబడరు. క్షమాపణ వేయకుండా ఎందుకు క్షమించబడతారు? అదే నేను అంటున్నా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే క్షమింపబడరు. సో వీళ్ళకి ఎలా ఉంటుంది శిక్ష అంటే, వీళ్ళందరూ అంటే జస్ట్ దేవుడు, ఒక దేవుడిని నమ్ముకోపోతే నరకానికి వెళ్తారు. ఎవరు? అన్యులంతా, మిగతా వాళ్ళంతా. ఈ లెక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి క్షమాపణ వేడనటువంటి ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తారని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఇప్పుడు నరకానికే పోయి. అసలు ఇంత ఇమ్మెచ్యూరిటీ క్వశ్చన్ ఎవడు ఫామ్ చేశాడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ ప్రశ్న మీకు వచ్చింది కాదు, ఇది లేదు, వినండి చెప్తాను. ఇంకా ఉన్నారు సార్. ఇప్పుడు అన్యులు అంటే యేసు ప్రభు నమ్ముకోకుండా హిందువుల్లో చాలా మంది ఉన్నారు. పూర్తిగా సమాధానం చెప్తా వినండి. మీరు క్లియర్ కట్ గా ఒక మాట అన్నారు, క్లియర్ గా చెప్తాను. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ వీళ్లే కాదు, ఎవరైనా సరే, అన్యులు ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకోకపోతే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతారు. మరలా ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు మరలా చెప్తాను వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి నా దగ్గరకు వచ్చి ఎవరైతే క్షమాపణ పెడతారో నేను వారిని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాను, ఉచితంగా రక్షిస్తాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు,
నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని స్పష్టంగా యేసు ప్రభు చెప్పిన మాట ఇది. అవును. ఈ మాట ఆధారం చేసి నేను ఏం చెప్తాను అంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన శిలువ త్యాగాన్ని ఒప్పుకుంటూ బాప్తీసం తీసుకొని జీవితాన్ని యేసు ప్రభు సమర్పించుకోనటువంటి ఎవ్వరైనా నెత్తి మీద 2 పెద్ద కొమ్ములు వచ్చినోడైనా సరే, అది అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇండియన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవడైనా కావచ్చు, నెత్తి మీద 2 కొమ్ములు లిటరల్ గా వచ్చినోడు కావచ్చు, శిక్షించబడతాడు, నరకం అని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ బైబిల్లో ఉంది. ఈ లెక్క ప్రకారం మోడీ అయినా వెళ్ళిపోతాడు. మోడీ మనిషి కాదా? నేను అందుకే అడుగుతున్నాను సార్. నేను మరలా అడుగుతున్నాను. ఇప్పుడు ఇంత స్పష్టంగా నేను చెప్పిన తర్వాత మనుషులే, బట్ నాకు వీళ్ళంతా వేరే దానిలో ఉంటారు. కాదు, ఓకే, జోదమాడడం తప్పని రోల్ మోడల్స్ గా ఉంటారు సార్. నేను దేంట్లో రోల్ మోడల్స్? ఒక ఆయన పాలిటిక్స్ లో రోల్ మోడల్, ఒక ఆయన స్వాతంత్ర ఉద్యమంలో రోల్ మోడల్, అంతేగాని పాపం విషయంలో మోడల్ కాదు కదా వీళ్ళు. పాపం విషయం మోడల్ కాదు వీళ్ళు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మనుషులు వీళ్ళు ఎంత మంచి చేసినా, ఎంత సర్వీస్ చేసినా, ఈ ఒక్క పాయింట్ కి నరకానికే వెళ్తారు. వినండి. ఓకే, మీరు ఇంకొక పాయింట్ కూడా అన్నారు, జన్మతః పాపం. ఓకే, కర్మతః పాపం చేసినా దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళకు కూడా ఉచితమైన రక్షణ. అదే రక్షణే, ఉచితమైన రక్షణ. ఏదైనా సరే రక్షణ ఉంటుంది. అవును. ఓకే, అంటే ఇప్పుడు నేను ఎన్ని పాపాలు చేసేసినా ఇంటెన్షనల్లీ కావాలని, ఓకే, నేను ఉద్దేశం పాపాలని ఇంటెన్షన్ గా చేస్తాం, తెలియకుండా చేసే కూడా కొన్ని తప్పులు ఉంటాయి సార్. తెలిసి చేసిన తప్పులు ఉంటాయి, తెలియకుండా అన్ని పాపాలు క్షమించబడతాయి యేసు ప్రభువులో. తెలిసి నేను కావాలని కొన్ని తప్పులు చేసి నా వల్ల ఒక 4-5 ఫ్యామిలీలు ఇబ్బంది పడి, నేను అన్ని మెచ్యూరిటీతోనే తెలిసే చేశాను. ఓకే, ఇవన్నీ చేసి కూడా అంతమందిని ఇబ్బంది పెట్టి కూడా నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకే శిక్ష ఉండదు. మీరు మీ వల్ల 4-5 కుటుంబాలు అని మీరు అన్నారు కదా? 4-5 కాదు సార్, ఒక 100 కుటుంబాలు 100 కుటుంబాలు వేసుకున్నాం. ఎందుకంటే మీరు కామన్ మ్యాన్ కాబట్టి, ఒక సాధారణ వ్యక్తి కాబట్టి 4-5 కుటుంబాలు 10 కుటుంబాలు నాశనం అవుతాయి. నేను ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోండి, ఉదాహరణకి అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోండి, నేను ఒక జీవో పాస్ చేస్తే దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతాయి, మొత్తం అంతా ఇంపాక్ట్ పడుతుంది కదా. అవును, మీ పరిధిలో 4-5 కుటుంబాలు చెడిపోయే అవకాశం ఉంది, 4-5 కుటుంబాలు చెడిపోయాయి. నేను ప్రెసిడెంట్గా కొన్ని లక్షల కుటుంబాలు చెడిపోయే అవకాశం ఉందంటే చెడిపోతాయి. నంబర్ను బట్టి నేను పెద్ద పాపిని చిన్న పాపిని అని లేదు, బేసిక్గా నేను పాపిని. అయితే నాకు ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది కాబట్టి, అధికారం వచ్చింది కాబట్టి ఇంతమందిని చంపుతాను. మీకు అది రాలేదు కాబట్టి మీరు 4-5 కుటుంబాలతో సరిపెట్టుకున్నారు.